దుమ్ము లేపే గుసగుస ముచ్చట్లలో ఈ ఊరు ఆ ఊరు అంతటా తిరిగి మంచి మంచి ముచ్చట మంచి మంచి వార్తలు తీసుకొని మీ ముందుకు వచ్చినోళ్ళ కొండ సురేఖ అక్క పేరు తీస్తేనే ఏదో ఒక వివాదం పేరు గుర్తుకొస్తుందిలా ఇక ఆ అక్క తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా మనకేం అర్థం కాదు నోట్లోకెళ్ళి మాట వస్తే వివాదాస్పదమేలా ఇక అక్క ఆలనీయులను కాదు రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే టార్గెట్ చేసిందిలా ఏమన్నదో చూద్దాం పాలి అంటే ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈ రోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి అంటే చూసిరుగా ఎట్లుందో వీడియో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీ ధర్నాలో మాట్లాడింది ఈ అక్క ఇక జర్ర ఆ వార్త వైరల్ అయ్యేసరికి ఈ మాట కూడా మాట్లాడింది ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది ప్రభుత్వాలు మారినా కొద్దీ సంక్షేమ పథకాల పేర్లు కూడా మారుతుంటాయి ఇలా మారితే మారినాయేమో గాని అవి సంక్షేమ పథకాల మీద చూసుకుంటే ఎట్లా రాజకీయాలను రాజకీయంగానే చూడాలి అది సంక్షేమ పథకాల మీద బలవంతంగా అసలే రుద్దొద్దు కేసీఆర్ ఫోటో ఉందని కంటి వెలుగు అద్దాలను చెత్త కుప్పల వాడేసినట్టుల్లా ఇక ఇది ఏడ జరిగిందో ఏం జరిగిందో చూద్దాం పారి కేసీఆర్ ఫోటో ఉందని కంటి అద్దాలను చెత్త కుట్లో వేసిన ఘటన వికారాబాద్ జిల్లా కొత్తగడిలో జరిగిందటుల్లా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటి వెలుగు అద్దాలను పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిర్రు దాని మీద కేసీఆర్ ఫోటో ఉందని ఆ ఆనవాళ్లు కనబడొద్దని చెత్త కుప్పలో వాడేసిరట గిట్లుంటే అదుల్లా ఎవరి ఫోటో ఉంది అవసరానికి యూజ్ కావాలి జనానికి యూజ్ అవుతుంది ఎవరి ఫోటో ఉంటేందులో ఇస్తందుకు ఇక కేసీఆర్ ఫోటో ఉన్నా రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నా ఏ ప్రభుత్వ ఫోటో ఉన్నా ఏ ప్రజాప్రతినిధి ఫోటో ఉన్నా పేద ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి చెత్త కుప్పలకు ఉపయోగపడేటట్టు కాదుల్లా ఇక మరొక వార్తల్లా ఇక మంత్రి పదవి రాలేదని కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తైతక్కలాడుతుండు గుసాయిస్తుండులా ఇక సిలికి గానవాలై పెద్దదే అయితేటుందిలా మొన్న రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసిండుగా జర్నలిస్టులను తిట్టినందుకు ఇక గాముచ్చట కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి తెలిసిందట ఇక ఏందో ఆ విషయం పూర్తిగా తెలుసుకుందాం పాండ్యుల్లా భువనగిరి ఎంపీ ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తా అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తే ఇచ్చినోళ్ళు కాదు ఇవ్వకుంటే ఏమని సాఫ్గా చెప్పినోళ్ళు కాదు ఊకే నానబెట్టి రాజగోపాల్ రెడ్డిని ఇబ్బంది పెడుతురులా ఇక ఆయన ఊకుంటాడా ఆయన ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఇబ్బంది పెట్టడానికి తయారైండుల్లా ఇక ఏడ దొరుకుతాడా ఏడగొద్దామని చూస్తుండుల్లా ఇక కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ దగ్గరికి పోయింది కావుల్లా ఈ ముచ్చట ఇక క్రమశిక్షణ కమిటీలు ఇక యాక్షన్ తీసుకుంటారా మంత్రి పదవి ఇస్తారా చూడాలుల్లా ఇక మన తెలంగాణ రాష్ట్రంలో లొల్లి అంటే లొల్లి నడుతుందిల్లా ఏం లొల్లి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ లొల్లిల్లా ఇక మన రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు గల్లీ నుండి ఢిల్లీ దాకా లొల్లిల్లా ఈ బీసీ రిజర్వేషన్ గురించి ఇక నిన్న కాంగ్రెస్ పార్టీ గట్టిగానే లొల్లి చేసిందిల్లా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అయితే మన రాష్ట్రంలో 2 పార్టీలు మాత్రమే బీసీల రిజర్వేషన్ మీద సపోర్ట్ చేస్తలేవుల్లా ఇక ఆ పార్టీలు ఏమంటే బీజేపీ పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ 2 ఇక బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెడితే బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకుందాం బీజేపీ పార్టీలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక గాల గురించి మాట్లాడుకుందాం పోదాం పాండి ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఒకరు కిషన్ రెడ్డి రెండోవరు బండి సంజయ్ ఒక ఆయన కేంద్ర సహాయ మంత్రి ఒక ఆయన కేంద్ర అసహాయ మంత్రి ఎల్లారి లేచిందంటే మతం గురించే మాట్లాడుతాడుల్లా ఒక ఆయన ఏం మాట్లాడుల్లా ఇక గిట్ల తయారయ్యారు ఈ బీజేపీ కేంద్ర మంత్రుల్లా ఇక మన రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడే ప్రతి పార్టీకి ప్రతి సంస్థకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏం విజ్ఞప్తితో జర జాగ్రత్త వినండిలా ఇక కేంద్ర మంత్రులు అయిన బండి సంజయ్ని కిషన్ రెడ్డిని మన రాష్ట్రంలో ఎక్కడ తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డగించండిల్లా గప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగేస్తావుల్లా ఇక ఈ 2 మంత్రులను ఎక్కడికి పోవద్దు ఇంట్లోకెళ్ళి అసలు బయటికే రానియద్దులా గిట్ల చేస్తే వస్తుంది కానీ ఆడవై చేత ఈడవై చేత వాళ్ళ ఇంటికానే వేయండులా ఇక మనకు 42% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలంటే 2 మంత్రులను దిగ్బంధం చేస్తే తప్ప మరో మార్గం లేదుల్లా ఇది ఈ సర్దార్ మాటల్లా